మేధావులు చేసినావు, రంజానున ముస్లింలకు చీర సారలిచ్చినావు. నువ్వుంటే భయం లేదు, నీ వెంటే ఉంది జయం, నీ వెంటే వస్తున్నారు. పసుపు దళం సైన్యమల్లె సురేంద్రన్న, సైన్యమల్లె సురేంద్రన్న, సురేంద్రుడా. మెనూ కరెక్ట్ ఉంది కదమ్మా. చూడండి మీకు ఏమేమి బాధలు ఉన్నాయి, ఎమ్మెల్యే సార్ వచ్చినారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర చెప్తే మీ సమస్యలన్నీ తీరుతాయి. మీరు టీచర్లకు భయపడి వాళ్ళకి భయపడితే మనం ఏమేమి చేయాలి? టీచర్లు ఏమనరు, మీకు మెనూ కరెక్ట్ ఉంది కదా. రండి అమ్మ, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ సార్. మీరు ఆడ కూర్చో. ఓ చాలా ఉంది. నైట్ పిల్లలు ఇక్కడ పడుకుంటారు. పైన ఏమైనా చేసినా కూడా ప్రాబ్లమే, ఆ లోడ్ పడుతుంది. ఇది హాలిడేస్ లో స్లాబ్ తీసి రిపేర్ చేయాలి, లేకపోతే సేఫ్టీ కష్టం. అవునా, అప్పుడు జెంట్స్ కున్నా ఇది చేస్తే ఇది డైనింగ్ కి స్టడీస్ కి ఇది కంట్రోల్లో ఉంటుంది. షెడ్ వేస్తే ఇబ్బంది ఉండదు, సో మనము బాగుండే ఉంటుంది. ఇక్కడ అది కూడా హాస్టలేనా? కట్టించారు దాన్ని, అప్పుడే దాన్ని పూర్తి ఇన్కంప్లీట్ దాన్ని వాడుకోలేదు. అంటే కొత్త బిల్డింగ్ ఏనా అది? బాయ్స్కే. ఎందుకు అది వాళ్ళ రిపేరా ఏముంది? అప్పుడు నేను డోర్లు పైన గుర్తులేదు. అప్పుడు 2014లో జిల్లా పరిషత్ 3 లక్షలు. డ్రైనేజ్ ఇక్కడ 3 హాస్టల్కి సార్ ఇది ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఇది అక్కడ ఆ హాస్టల్లో నుంచి ఇక్కడ వచ్చి చేస్తాను సార్. ఇవి బాత్రూమ్లే. స్వామి నువ్వు అటు పోతు రైట్ రా. చాలా పాతగా అయిపోయినా సార్, 1980. వాడుకుంటుంది. ఇది ఫస్ట్ ఇవి చేపిస్తే సార్, ఇది కొంచెం పోయేటివి ఇబ్బంది సార్, అందుకే అవి ఎవరు వాడుకోరు అసలు. అవి చేయిస్తే తర్వాత పరిశీలించడం జరిగింది. నిజంగా ఇది వాళ్ళ వార్డెన్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వారి వరకు బాగానే చూస్తున్నట్టు అనిపించింది. పిల్లలు కూడా మాకు మంచి భోజనం పెడుతున్నారని చెప్పారు, అది చాలా సంతోషం. కానీ ఇక్కడ చాలా వరకు విచారించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. విపరీతమైన దోమలు, డ్రైనేజ్ వ్యవస్థ, ముఖ్యంగా బాత్రూమ్లు, టాయిలెట్స్, భోజనాలు చేయడానికి డైనింగ్ హాల్ లేకపోవడం, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో అలాగే ఉన్నారు. ఈ బిల్డింగ్ కూడా పూర్తిగా 80వ సంవత్సరంలో కట్టారంటున్నారు. పూర్తిగా పాడుపడిపోయింది. ఎప్పుడు ఏం కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే మాత్రం ఇది చాలా అసలు ఊహించరాని పరిణామం. ఖచ్చితంగా ఇది మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఇన్ని రోజులు ఎక్కడికక్కడ రూముల్లో ఆ పెక్కులు ఊడిపోతున్నాయి, స్టీల్ అంతా బయటకు కనిపిస్తుంటుంది, వర్షం వచ్చినప్పుడు కూడా నీళ్లు కాడుతున్నాయని చెప్తున్నారు. కానీ ఇది మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎంత వీలైతే త్వరగా, లేదా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ,
తీసుకెళ్లి ఈ బిల్డింగ్ ఎంత త్వరగా రిపేర్ చేస్తారా లేదా పడుగొట్టి కొత్తది కడతారా అనేది చూద్దాం. ఏదైనా కూడా టెంపరీగా వాళ్ళకి ఒక షెడ్ వేసి డైనింగ్ హాల్ కి ఏర్పాటు చేసే విధంగా కూడా కృషి చేస్తాం. టాయిలెట్స్ అన్ని కూడా ఇమీడియట్ గా రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తాం, రిపేర్ చేద్దాం. దోమలకి ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పాడు, నేను వారంలో 2 రోజులు క్లినిక్ పంపిస్తాను, దోమలకు కూడా స్ప్రే చేయిస్తాను, అలాగే స్ట్రీట్ లైట్లు కూడా లోపల బిగిస్తానని చెప్పారు. ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళ కంట్రోల్లో ఏది ఉందో అది చేయగలిగితే నిజంగా ఏదైతే ఇప్పుడు మన నారాయణ గారు చెప్పారో ఇది వాస్తవం. హాస్టల్లో ఎంత కష్టం ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో అన్ని కూడా తెలియజెప్పారు. ఒక్కో రూమ్ లో 20 మంది దాకా పడుకుంటున్నారంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా నేను మొదటిసారి హాస్టల్కి రావడం జరిగింది. ఈ రోజు నేను నిజంగా నాకు కూడా జ్ఞానోదయం కలిగింది. మనం అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే వాళ్ళకున్న చుట్టుపక్కల వాతావరణం బాగుండాలి. అంటే టాయిలెట్స్ కావచ్చు, డైనింగ్ కావచ్చు, చదువుకోవడానికి మంచి ప్లేస్ కావచ్చు. అలాగే చాలా మంది అమ్మాయిలు గేట్ పూర్తిగా అందరూ కూడా అడిగారు, గేట్ లేదని. ఆ గేట్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. ఏదేమైనా కూడా వాళ్ళు అడిగినవన్నీ కూడా రాబోయే 3 నెలలు కానీ 4 నెలలు కానీ అన్ని కూడా మీకు ఏర్పాటు చేసి మరి కూడా మీ మధ్యలో ఇంకొకసారి వచ్చి అందరు కూడా ఇంకొకసారి కూడా మీ సమస్యలు ఏమంటే తెలుసుకుని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి పిల్లలకు ఒకటే తెలియజేస్తున్నా, మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, మంచి చదువు చదవాలి. మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు లేదా ఏదైనా ఉన్న మంచి చదువులకు చదివి ఎప్పుడైతే పోగలుగుతారో చాలా బాగుంటుంది. ఇప్పుడు నారాయణ చెప్పాడు బిఏ చదివారని. అంటే అంత కష్టంలో కూడా ఈ ప్రాంతం మన కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలా మంచి చదువు చదివే పట్టుదల ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మీరు కూడా అలాంటి చదువు చదివి మంచి ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా బాగా చూసుకుంటే విధంగా మీరు చదవాలని భగవంతుని ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. జై హింద్. ఏం సమస్యలు ఉన్నాయి చెప్పు. మీకు ఇప్పుడు సమస్యలు నా దగ్గర చెప్తేనే రేపు పొద్దున్న సమస్యలన్నీ చాలా. ఇగో ఇక్కడ చూడు, రామ్మా ఇట్రా ఏం సమస్యలు ఉన్నాయి. స్టడీయింగ్ 9th క్లాస్. మా విలేజ్ నమ్మి సొల్లాపురం. మేము ఇప్పుడు 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు హాస్టల్లో ఉంటాం సార్. వర్షం వచ్చినప్పుడు రూమ్లన్నీ కారుతాండి సార్, పనుకునేకి ఇబ్బందిగా ఉంటుంది సార్. బయట స్టడీ కూర్చున్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇంతమంది పిల్లలకి ప్లేస్ పట్టిస్తారు రూమ్ లో. స్టడీ పనుకునే కూడా కొంతమంది పెట్టిల పైన పనుకుంటారు సార్. ఇంకా సార్ ఈ హాస్టల్ కి గేట్ సరిగ్గా చేయాలని కోరుకుంటున్నాను. గేట్ బాగలేదు సార్. ఇంకా చెప్పండి, బాగా గట్టిగా మాట్లాడు. బాత్రూమ్స్ బాగున్నాయి సార్. ఏమంటే వాటర్ ప్రాబ్లం సార్. ఎందుకు ప్రాబ్లము? నీళ్ళు రావటం నీళ్ళు రావట్లేదు లేదు సార్. అంటే ఆగిపోతున్నాయి. ఎంతసేపు వస్తాయి నీళ్లు పొద్దున్న మీకు? సార్ ఆదివారం ఒకటి రాదు సార్. ఆదివారం ఒకటి, సండే సండే మార్నింగ్ వస్తాయి సార్. మార్నింగ్ వస్తాయి సార్. సండే మధ్యాహ్నం మార్నింగ్ వచ్చాయంటే మధ్యాహ్నం నుంచి రావు సార్. సండే ఒకటి వస్తాయి, సండే రావు సార్. సండే రావు. ఓకే, మిగిలిన 6 రోజులు వస్తాయి. ఓకే, నీళ్ళు సరిపోవట్లేదు. ఓకే, ఇంకా ఒక రూమ్ లో ఎంతమంది ఉంటున్నారు? ఒక రూమ్ లో 20 మెంబర్స్ ఉంటారు సార్. ఉండేది మాకు 6 రూమ్స్ ఉన్నాయి సార్. 6 రూమ్స్ లో ఒక్కొక్క రూమ్ లో 20 మెంబర్స్ 22 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఏ రూమ్ సైజ్ ఏముందండి వార్డన్? రండి, రూమ్ సైజ్ ఏముందమ్మా? 20 మందికి సరిపోతుంది సార్. రూమ్ సైజ్ ఏంటి? స్క్వేర్ ఫీట్ 1.5 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 1.5 చదరం అంటారు సార్. అట్లాగా 150 స్క్వేర్ ఫీట్, 1.5 కాదు 150 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇది పాత బిల్డింగ్ సార్. 1980లో పెట్టినారు. అందుకు మొత్తం లోపలంతా ఎగిరిపోయింది సార్. మొత్తం కొంచెం కష్టంగానే ఉంది. వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఆఫీస్ రూమ్, స్టోర్ రూమ్ బాగానే ఉన్నాయి సార్. వాటిలో పడుకోబెడతాం పిల్లల్ని. వాటర్ వచ్చేసి సత్యసాయి వాటర్ సార్.
సత్యసాయి వాటర్ అప్పుడప్పుడు వాళ్ళకి లోడ్ కాకపోతే అక్కడ వాటర్ లోడ్ కాదు సార్, అక్కడ నుంచి వేరే దగ్గర నుంచి రావాలండి సార్ వాళ్ళకి. ఆ లోడ్ రాకపోయినప్పుడు ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. సరే మీరు ఉండండి అమ్మ. చెప్పు పాప, నువ్వు డౌట్స్ ఏమన్నా చెప్పు. కొంచెం ముందు వాళ్ళు చెప్పా కాన్ఫిడెంట్ చెప్పాలి. ఇప్పుడు మీకు రిపేర్స్ ఏదైనా కావాలంటే ఇప్పుడే చెప్పాలి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మాది వన్ హాస్టల్ సార్. బాత్రూమ్స్ డ్యామేజ్ అయినాయి సార్. అక్కడ వర్షం వచ్చినా ఎండొచ్చినా అక్కడే కూర్చొని తింటాం సార్. రూమ్స్ సరిపోవు సార్. ఎన్ని రూమ్స్ ఉన్నాయమ్మా అక్కడ? 4. ఎంతమంది ఉన్నారు అక్కడ? మొత్తం 5 రూమ్స్ ఉన్నాయి. ఓకే, ఎంతమంది ఉన్నారు? 105 సార్. 105. సో మీకు డైనింగ్ లేదు. ప్లేస్ ఎంత ఉంది? ఓపెన్ ప్లేస్ ఎంత ఉందమ్మా? ఇక్కడ కూడా లేదు. సార్ 2 హాస్టల్లో 95 మెంబర్స్ ఉంటాం సార్. టోటల్ స్ట్రెంత్ 105 సార్. మేము ఉండేది 95 మెంబర్స్ ఉంటాం సార్. అంతమంది పిల్లలకి 3 బాత్రూమ్స్ అయితే కావాలి సార్. కాబట్టి బాత్రూమ్స్ కట్టాలని కోరుకుంటున్నాం. నువ్వు కట్టియాలనేది మేము నిర్ణయిస్తాం, నీకేం లేవని అడుగుతాను అంతే. అదే సార్ బాత్రూమ్స్ అది చెప్పు నువ్వు చాలు. మిగిలిన విషయాలు మేము మాట్లాడతాం అంతే. నీ డ్రైనేజ్ కావచ్చు, సేఫ్టీస్ కావచ్చు, ఆడపిల్లలకి ఏదైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా మీకు మీ ప్రిన్సిపాల్ వార్డెన్ వీళ్ళంతా టైంలో మీకు ఏమన్నా అందిస్తాండరా లేకపోతే ఏంటి అన్ని విషయాలు కావాలా. బాత్రూమ్ కట్టించేది, డైనింగ్ కట్టించేది అనేది మేము నిర్ణయించుకుంటాం. అది నీకు ఏం లేవు, ఏ రకంగా ఇబ్బందులు వస్తున్నాయి ఈ హాస్టల్ నుంచి, నీకు నీ నువ్వు చదువుకునేదానికి నువ్వు ఏం చేయాలా? నీ హాస్టల్ ఎందుకు వస్తావు? ఇక్కడ చదువుకుండేకి వస్తావు. నీ చదువుకి ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు పడుకుండేకి లేదంటున్నావు, బాత్రూమ్స్ బాగాలేవంటున్నారు, తినడానికి లేదంటున్నారు, డైనింగ్ లేదంటున్నారు కదా. మరి వసతులు కావాలమ్మా అవి. ఓకే, ఇంకా ఎవరన్నా ఉన్నారమ్మా? మాట్లాడతాం. సార్ నా పేరు సార్ కే తులసిబాయి సార్. నేను 8th క్లాస్ చదువుతున్నాను సార్. కర్ణం చిక్కప్ప గవర్నమెంట్ హై స్కూల్ సార్. నేను మా ఊరి పేరు సార్ మాండ్రకొండపల్లి సార్. మా హాస్టల్లో సార్ ఇక్కడ సార్ వర్షం పడుతుంది కదా సార్. వర్షం పడుతుంది సార్. దానివల్ల సార్ అది ఎప్పుడైనా పడిపోతుందని సార్ భయం వేస్తుంది సార్. దాన్ని కొంచెం రిపేర్ చేయాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. ఇంకా ఏమున్నాయమ్మా సార్? ఇంకా సార్ అక్కడ సార్ వాటర్ కూడా కారుతుంది సార్ రూమ్ లో. దానివల్ల సార్ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు సార్ మా హాస్టల్లో. దాన్ని కూడా కొంచెం రిపేర్ చేయాలని కోరుకుంటున్నాను సార్. బాత్రూమ్ లో సార్ డోర్ కూడా పోయినా సార్. దాన్ని కూడా అట్లే సార్. బాత్రూమ్ డోర్స్ కూడా బాగాలేవు. అన్ని బాత్రూమ్లు కట్టలు ఉన్నాయా? ఇక్కడ బాగున్నాయి సార్. లోపల స్నానం చేసేది అక్కడ 5 బాగాలేదు సార్. 5 డోర్స్ బాగాలేదు. ఓకే, ఇంకా అంతే సార్. ఎవరో రండి అమ్మా ఇక్కడ పిల్లలు. సార్ మా హాస్టల్ టీచర్ కూడా సార్ అవి స్టోర్ రూమ్ లో సార్ అన్ని సార్ బియ్యం అన్ని పెడతారు సార్. మా టీచర్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది సార్ అక్కడ. దాని చెప్పు, పర్లేదు చెప్పు. మా హాస్టల్ టీచర్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది సార్. మీ టీచర్ ఇబ్బంది పడుతుందా? మీ టీచర్ ఇబ్బంది పెడుతుందా? ఇబ్బంది పెట్టదు సార్. మా టీచర్ కూడా ఇబ్బంది పడుతుంది సార్. అందుకే సార్. ఇంకా అంతే సార్. మా టీచరే కదా సార్ మమ్మల్ని చూసుకునేది. మంచిదమ్మా, బాగుంది. ఎవరన్నా ఏదైనా మాట్లాడాలనుకున్నారా? మీకు ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే చెప్పాలి. ఏమైనా ఏర్పడతాయని కొంచెం సార్. మళ్ళీ ఇక్కడ గేట్ కూడా సరిగ్గా లేదు సార్. కుక్కలు అవి ఏం చిక్కితే వస్తాయి సార్. దానివల్ల ఇబ్బంది సార్. ఇంకా అక్కడే సార్ వెనక డ్రైనేజ్ అంతా ఏం బాగాలేదు. దాన్ని కొంచెం ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకటి మేజర్గా గేట్ రిపేర్ చెప్తున్నారు, రెండవది బాత్రూమ్ డోర్స్ అనేది ఉండొచ్చు, మూడవది పైన నీళ్లు కారుతాయి అని చెప్తున్నారు. వర్షం వచ్చినప్పుడు కారుతాయి అని చెప్తున్నారు.
సో గేట్ అనేది కంపల్సరీ, వర్షం వచ్చినది మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మనకు ఉంది, ఖచ్చితంగా చేయాల. దీంతో పాటు వీళ్ళకి అకామిడేషన్ కూడా తక్కువ వస్తుంది. ఏది మన వాళ్ళ ట్రంక్ పెట్టల మీద కూడా కొంతమంది పట్టుకుంటున్నారని, మీ రూముల్లో కూడా వచ్చి వాళ్ళకి మీరు అకామిడేషన్ ఇస్తున్నారని కొంతమంది కూడా చెప్తున్నారు. సో ఇది ఒక రోజుతో సమస్య పోయేది కాదు. ప్రస్తుతానికైతే మనకి హాస్టల్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, అది అన్ని విధాలకు కూడా మనకి ఇబ్బందే. మనం ఎట్లా దీన్ని తీసుకెళ్లాలనేది మేము చూసి మాట్లాడి కూడా దీనిపైన ఒక నిర్ణయానికి వస్తాం. కానీ పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఎక్కడ చిన్న సమస్య కూడా వాళ్ళకి రాకూడదు, బాగా చదువుకోవాలి, అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే ఏర్పాట్లు కూడా చేద్దాం. ఏ రకంగా చేయగలుగుతాం అనేది మేము అందరము ఒకసారి ఇప్పుడే మా దృష్టికి వచ్చింది కాబట్టి 1-2 రోజుల్లో ఈ రోజా రేపా అనేది చూసి ఏది దీన్ని పరిష్కారం ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి, ఆ రిపేర్లు కావచ్చు లేదా పడుకోవడానికి కావచ్చు, ఏదైనా ఇంకొక అవసరం అయితే కొత్త బిల్డింగ్ ఏదైనా శాంక్షన్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి కట్టి అంతా కావడానికి కూడా 1.5 సంవత్సరం పడుతుంది. సో ఈ గ్యాప్లో మనం ఏదైనా చేయగలిగితే ఒకసారి చేసే ఏర్పాటు చేద్దాం. ఫస్ట్ ఇది ఏదైతే పైన కారుతుందో అనేది చాలా ముఖ్యమైన ఇష్యూ. అది కారి కూడా పిల్లల మీద పడేకి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేసే ఏర్పాట్లు చేద్దాం. రిపేర్ అనేది కంపల్సరీ చేయాలి. కింద కూడా స్లాబ్ కూడా పొక్కులు రాలుతుందా? కింద కూడా అది మీరు ఎవరన్నా వెళ్ళి ఆ ఫోటో వెళ్దాము, చూద్దాం. ఆ కింద కూడా ఆ పొక్కులు రాలుతుంది అంటున్నారు. దానికి ఏం చేయొచ్చు అనేది ఒక నేను ఇంజనీర్ని పంపించి ఏ విధంగా దాన్ని, అంటే ఇప్పుడు ఇమీడియట్గా మీ సెలవులు ఎప్పుడైతే వస్తాయో, ఈ పిల్లలు ఏదైనా ఊరికి వెళ్తారో, అంటే ఎప్పుడున్నాయి సెలవులు మీకు? సంక్రాంతి సెలవుల్లో వీళ్ళందరూ వెళ్తారు కాబట్టి ఏదైనా రిపేర్కి సంబంధించి ఆ సంక్రాంతి సెలవుల్లో చేద్దాం. అంతలోపు ఏదైనా మనం పైన ఇట్లాంటి కారుకోకుండా, ఈ వర్షాకాలం కూడా అయిపోయింది, మనం ఏ రకంగా కారుకోకుండా చేయొచ్చో ఆ పనులు కూడా చేద్దాం. దాంతోపాటు బాత్రూమ్లు అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఆ బాత్రూమ్లకి దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేపిద్దాం. డోర్లు మంచి చెడ్డ ఈ పిల్లలు స్కూల్కి పోయిన టైంలోనో లేదా ఇంకొక రోజు చూసి, ఆ టైంలో అయితే పిల్లలు ఎవరు ఉంటారు కాబట్టి ఆ టైంలో ఆ రిపేర్ చేపించే ఏర్పాట్లు కూడా చేస్తాను. ఇంకా కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు పిల్లలు భయపడి ఏదైనా చెప్పలేకపోయినా ఫుడ్ విషయంలో, అన్న విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మెనూ ఏదైతే ఉంటుందో అన్ని కూడా వాళ్ళకి అందించే ఏర్పాటు చేయాలా. ఎందుకంటే చాలామంది, ఎందుకంటే ఈ సమయం మేము ఉదయం వస్తామన్నాం, మీరు సాయంత్రం రమ్మన్నారు. చాలా రకాలు కూడా చాలామంది, అంటే మీరు మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ చాలా మంది వార్డెన్స్ కావచ్చు వాళ్ళకి టీచ్ చేస్తారు, కంప్లైంట్లు ఏం చెప్పొద్దండి ఇట్లాంటివి చేస్తారు. కానీ ఒకటే, చిన్న చిన్న పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళకి ఏది కూడా ఫుడ్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మీరు ఇబ్బంది లేకుండా చూడండి. ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మా దృష్టికి తెస్తే కూడా మేము సాల్వ్ చేస్తాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా గేట్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆడపిల్లలు ఉంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా గేట్ రిపేర్ అనేది రేపే ప్రారంభిద్దాం. రేపే ప్రారంభించి గేట్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా నీట్గా చేద్దాం. ఇంకో రెండో ముఖ్య అంశం ఏంటంటే, కారుతుంది, పైన కారుతుంది కాబట్టి దానికి ఏ విధంగా మనం పైన అంటే కింద రిపేర్ చేయాలి. కింద అంటే పిల్లలందరూ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు చేయలేం, అది సంక్రాంతి సెలవుల్లో చేద్దాం. పైన ఏదైతే ఉందో వీలైనంత వరకు పైకి మెట్లున్నాయో తెలియదు పైకి. సో పైకి మెట్లు లేవు కాబట్టి 2 రకాలుగా ఉపయోగం ఉంటుంది మెట్లుంటే. ఒకటి, పైన ఎగొని షెడ్ వేస్తే కింద బిల్డింగ్ కారుకోకుండా కొంత అరెస్ట్ అవుతుంది స్లాబ్, ప్లస్ ఆ షెడ్ కూడా డైనింగ్ కావచ్చు లేదా ఏదన్నా చదువుకోవడానికి కావచ్చు ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. కాకపోతే ఇది కొంచెం వాడడానికి కూడా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఒక టైం వరకే పైన ఉండేటట్టు చేయాలి. అంటే మధ్యాహ్నమో సాయంత్రమో భోజనాల టైంలో మాత్రం పైన ఉండాలి. ఇతర టైంలో పిల్లల్ని ఎక్కడుండారో అక్కడ ఉంటేనే మంచిదనేది నా అభిప్రాయం. సో ఇవి 2 ప్లస్ బాత్రూమ్లు, ఈ 3 కూడా ఇమ్మీడియట్గా చేసే ఏర్పాటు చేద్దాం. ఈ డబ్బులు కూడా ఏదైతే మీకు వచ్చినాయో ఆ డబ్బులు కూడా సక్రమంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది.
కొంత డబ్బు ఏదైనా తక్కువైనా కూడా మేము మా సైడ్ నుంచి కూడా ఏర్పాటు చేస్తాం, మేమే చేసి దగ్గరుండి కూడా రిపేర్ చేసే బాధ్యత తీసుకుంటాం. కాబట్టి ఈ హాస్టల్ కావచ్చు, ఇంకో హాస్టల్లో బాత్రూమ్లు బాగాలే ఉన్నారు కదా, డైనింగ్ వాళ్ళ మీ బిల్డింగ్ నేను చూడలేదు, చూసాను కాబట్టి అది ఎట్లుందో తెలియదు నాకు. అది కూడా ఒక రోజు వస్తాం. అది కూడా ఇట్లే ఉంటుందా బిల్డింగ్? ఏది ఇదేనా? అది అంటే డబుల్ ఫ్లోర్ ఉండేది. సో అది ఆల్రెడీ ఉంది కాబట్టి కొత్త బిల్డింగ్ ఉన్నట్టుంది. అదేమి ప్రాబ్లమ్స్ ఉండవు, దాని మీద పైన చేయడానికి ఏం రాదు. సో ఏదైనా అవసరమైతే ఇక్కడే ఉపయోగించుకునేటట్టు చూసుకోండి. ఆ బాత్రూమ్స్ కూడా ఇంకా అవసరమైతే ఇంకో 2-3 బాత్రూమ్లు కొత్తవి కట్టి పాతవి రిపేర్ చేసే ఏర్పాటు కూడా చేద్దాం. అది మీరు రోజు చూస్తుంటారు కాబట్టి మీరు ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తే దాన్ని కూడా చేద్దాం. ఇవన్నీ కూడా గేట్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఫస్ట్ గేట్ గురించి చెప్పారు, తర్వాత దోమల గురించి చెప్తే వెనక డ్రైనేజ్ క్లీన్ చేయాలంటున్నారు. ఉన్నాయా? సో పోయినాయి కొన్ని. పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కూడా దాన్ని ఇట్లా బ్లేడ్ పెట్టి కోయడం ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే మెస్ పోతే మీరే ఇబ్బంది పడతారు, మీ తర్వాత వచ్చే స్టూడెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది. మీరు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అది అన్నిటి కూడా మెష్ వేయించేసేయండి, అన్ని దోమలు లేకోకుండా ఇబ్బంది లేకుండా. ఎందుకంటే చాలామంది డెంగ్యూతో కూడా బాధపడుతున్నారు. మొన్ననే చూశారు, ఒక అమ్మాయి 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, 8 ఏళ్ళ అమ్మాయి ఐ థింక్, డెంగ్యూతో ఆ అమ్మాయి సీరియస్గా ఉండి ఇప్పుడు బెంగళూరు హాస్పిటల్లో ఉంది అమ్మాయి. సో దోమల్ని మనం జాగ్రత్తగా ఏదన్నా స్ప్రే కూడా అప్పుడప్పుడు చేయించాలి. మేము దోమలకు సంబంధించి స్ప్రే కూడా చేయిస్తే కూడా బాగుంటుంది. మీరు రికార్డు ఉందమ్మా మీతో? ఎప్పుడో చేసినారు? మీ దగ్గర రికార్డు ఉందా? ఓవరాల్గా చెప్తే కాదు, మీ దగ్గర బుక్లో రికార్డు ఉందా? రాసి ఉంటే పోవచ్చు కదా. మీ దగ్గర ఎవరు కన్సల్ట్ అయినారు? రికార్డు సైన్ చేశారా? ఎన్ని రోజుల క్రితం? 3 నెలల క్రితం కొడితే దోమలు పోతాయా? వారానికి ఒకసారి రావాలమ్మా. మీరు చెప్పండి, ఇన్ఫార్మ్ చేయండి. మేము కూడా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అలాగే మీడియా ద్వారా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఏదైతే మలేరియా డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు ఎవ్రీ వీక్ వచ్చి దోమలకి స్ప్రే చేయాలి. దోమ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారి పైన ఉంటుంది. ఏదేమైనా కూడా ఏం చిన్న మీకు కష్టం వచ్చినా నేను మీకు తోడుగా ఉంటా. ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పడవద్దండి. మీకు బాగా చదువుకోండి. భవిష్యత్తు ఆడపిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది, అన్ని రకాలుగా ముందుకు వెళ్తాంటారు. కాబట్టి మంచి చదువుకొని ఏది కూడా కళ్యాణదుర్గం మన ప్రాంతం అంతా కూడా చదువుకునే అమ్మాయిలు బాగున్నారు. ఏవేరేగా ఓన్లీ దృష్టి మీరు చదువు మీద పెట్టండి, సక్సెస్ అవుతారు. మీకు కూడా భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నానమ్మా. మరి ఇవాళ వాస్తవ పరిస్థితుల దృష్ట్యా మనందరి అభిమాన నాయకులు, కళ్యాణదుర్గం శాసనసభ్యులు వర్యులు, గౌరవనీయులు పెద్దలు, పూజ్యులు అమలేని సురేంద్రబాబు సార్ గారికి వారి యొక్క పాది పద్మములకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రప్రథమంగా. ఎందుకంటే నేను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని. నేను కూడా 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న వ్యక్తిని. అనంతపురంలో బిఎల్ చేసినప్పుడు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న వ్యక్తిని. తదనంతరము క్రియాశీల రాజకీయాల్లో వచ్చిన తర్వాత 94 సంవత్సరం నుంచి మన సార్ గారు ఎమ్మెల్యే అయ్యే వరకు క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగాడు. మరి ఇంత అద్భుతమైనటువంటి మహానాయకుడిని నేను చూడలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకే హరిజన గిరిజన తాడిత పీడిత బడుగు బలహీన మైనారిటీ వర్గాల ప్రజానీకం తరఫున సార్ గారికి నేను పాదాభివందనం మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఒక్కసారి మనం గమనించండి, మీడియా మిత్రులందరికీ తెలుసు, పుర ప్రముఖులందరికీ తెలుసు,
ఇక్కడ విచ్చేసినటువంటి సిబ్బంది అందరికీ తెలుసు. ఇంత కాలాన్ని వెచ్చించి పిల్లల మధ్యలో కూర్చుని వారి సమస్యలు తెలుసుకుని, మరి ఇక్కడ సిబ్బంది మీకేమి సమస్యలు తెలుసుకుని డ్రైనేజీ కంపు కొడుతుంది. అయినా అక్కడ 15 నిమిషాలు నిలబడి పిల్లలు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా అని జిల్లా అధికారులతో మాట్లాడి వాస్తవ పరిస్థితుల గురించి వెంటనే చేయండి. పేద వర్గాలు, పేద ప్రజలు, పిల్లలు వారు ఏ విధంగా బాగా చదువుకొని భావి తరాలకు మంచి పౌరులుగా కావాలి అంటే మనం అందరము సహాయ సహకారాలు అందించి నిజస్వరూపమునకు వస్తేనే కదా అని చెప్పేసి ఇవాళ జిల్లా అధికారి యంత్రాంగానితో మాట్లాడి మరి ఈ బాలికలందరికీ మంచి వసతులు కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి మన సురేంద్ర గౌడ్ సార్ గారికి మరొకసారి నేను శిరస్సు వంచి పాదాభివందనం సార్ తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నాయకుడైనా కానీ గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలైనారు, మంత్రులైనారు, మరి విద్యార్థుల మధ్యనే ఉండి, అధికారుల మధ్యలోనే ఉండి, పురప్రముఖుల మధ్యలోనే ఉండి, రాజకీయ నాయకుల మధ్యలోనే ఉండి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని అప్పటికప్పుడే పరిష్కారం చేస్తున్నానంటే నాకు గగర్పాటి అయిన మాట వాస్తవం. ఎందుకు చెప్పదలుచుకున్నానంటే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి, అందరూ ఎమ్మెల్యేలను దగ్గర పనిచేశారు కాబట్టి, మంత్రులను చూశాను కాబట్టి, నేను బిఏబిఎల్ వరకు చదువుకున్నాను కాబట్టి, ఒక జవాబుదారైనటువంటి వ్యక్తిగా సమాజంలో మెరుగుతున్నాను ఇలాంటి పెద్దల యొక్క అడుగుజాడలో కాబట్టి, అందుకే ఇలాంటి మహనీయుల్ని మనము వాళ్ళ అడుగుజాడలో నడిచి వారికి కృతజ్ఞతాభావంగా ఈ నియోజకవర్గ ప్రజానీకమంతా ఉండాలని మనస్ఫూర్తిగా మరీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఓ బాలికలారా, మీరు కూడా సార్ గారు మీకు కూడా చెప్పాడు, బాగా చదవండి. మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మీకు చదువుకున్నటువంటి ఉపాధ్యాయుల గారికి మంచి పేరు తెచ్చే విధంగా క్రమశిక్షణతో వెలగండి. మీ మధ్యలోనే కూర్చున్నటువంటి ఎమ్మెల్యే సార్ని ఎవరైనా చూసారా? మీ మధ్యలో కూర్చున్న ఎమ్మెల్యే సార్ని చూసారు మీరు? నేను కూడా చూడలేదు. డిగ్రీ వరకు చదువుకున్నా, బిఎల్ వరకు చదువుకున్నా, ఏ ఎమ్మెల్యే సార్ గారు వచ్చి, ఏ అధికారి గారు వచ్చి మన మధ్యలో కూర్చున్నటువంటి నాయకుడు నేను చూడలేదు. అందుకే ఒకసారి ఆనంద బాష్పాలు, ఒకసారి బాధాత్మ హృదయంతో మాట్లాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి సార్ గారు సంపన్నుడు, అందుకే చెప్పారు పెద్దలు, మానవ సేవ మాధవ సేవ అని. మరి ఇంతకన్నా సార్ గారు మరి నాకేమి కావాలా, ప్రజల మధ్యలో ఉండాలి, పేదవర్గానికి సాయం చేయాలి, వాళ్ళ మధ్యలోనే నేను కాలం గడపాలి, వాళ్ళకి వెళ్ళగల వాళ్ళ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మంచి కళ్యాణ దుర్గాన్ని తీర్చిదిద్దాలని, మంచి కళ్యాణ దుర్గాన్ని తీర్చిదిద్దాలని రాబోయే తరాల వారు కూడా సురేంద్ర బాబు సార్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎంతో మందికి ఇవాళ డిఎస్సిని చూసుకున్నాం మనము. 1000-12,000 మంది విద్యార్థులు ఇవాళ ఈ నియోజకవర్గం పేద నియోజకవర్గము, లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది ఒక విద్యార్థికి. మరి అంతమందికి భోజన వసతి కల్పించి వాళ్ళకి మంచి చదువు ఫ్యాకల్టీ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ ఉన్నటువంటి ఫ్యాకల్టీని కళ్యాణదుర్గము ఈ మారుమూల ప్రాంతానికి తెప్పించి మంచి డిఎస్సి చదువు ఇప్పించినటువంటి వాస్తవ పరిస్థితి. మరి ఇవాళ కళ్యాణదుర్గంలో 30-40 సంవత్సరాల నుంచి పేర్కొన్న చట్టాన్ని గలీజుని తొలగించి మంచి స్వేచ్ఛా వాయువులు, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు. మరి అంతేకాదు కేపీఎల్ చూసాము, ఎక్కడో ముంబాయిలో చూసాము ఫ్లడ్ లైట్లో, ఎక్కడో మరి పెద్ద పట్టణాలు చూసాము ఫ్లడ్ లైట్.
వాటిల్లో మనం కళ్యాణం ప్రాంతంలో మనమందరము ప్రత్యక్షంగా చూసాము కేపీఎల్ ని. మరి రాబోయే రోజుల్లో మనందరికీ మరి ఇవాళ రేపే చేస్తున్నాడు 200 ప్రముఖ కంపెనీ